చార్మినార్ దగ్గరలోని గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి మంత్రి దామోదర రాజనరసింహ ఘటనపై ఆరా తీస్తున్నారు. మేడ్చౌ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందారు. చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు అభిషేక్ మోడీ, రాజేంద్ర కుమార్, హరీష్ జైన్, సుమిత్రా మున్నిభాయ్, షీతబ్ జైన్గా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు, ఇరాజ్, హర్షాల్ గుప్తగా గుర్తించారు. ఘటనా స్థలంలో 3 అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 మృతి చెందినట్లు తెలిపారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు. రత్న, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే పూర్తిగా ఫైర్ మొత్తాన్ని కూడా కంట్రోల్ తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్స్. ప్రస్తుతం ఇక్కడ ఫైర్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా పూర్తిగా తుడిచివేయడం జరిగింది. అయితే జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కూడా ఈ ప్రాంతాన్ని చూసి వెళ్లారు. ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి, అలాగే సహాయక చర్యలను వాటన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. సాక్షాత్తు ఫైర్ డీజీ నాగిరెడ్డిని అసలు యాక్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది, ఆ ప్రాణాలు లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ప్రాణాలు కోల్పోయినటువంటి పూర్తి వివరాలను కూడా అడుగు తెలుసుకున్నారు. ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి స్పాట్ దగ్గరే ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క 1G+2 ఇది. సో ఈ బిల్డింగ్ లోనే అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల సమయంలో యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తాము భావిస్తున్నామని ఫైర్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే 6 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంటే 6 గంటల 15 నిమిషాలకు స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లను హుటాహుటిన ఇక్కడకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా లోపల ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసి మంటలను కూడా కంట్రోల్ చేశాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే లోపల దాదాపు 4 కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ అన్ని కూడా ఒక్కసారిగా మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగిన వెంటనే లోపల ఉన్నటువంటి ఆ మెయిన్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయినాయి. ఆ తర్వాత ఏసీలో కంప్రెసర్లోకి ఒకసారిగా ఫైర్ షార్ట్ సర్క్యూట్ అనేది ఒకసారిగా స్ప్రెడ్ అవ్వడం, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు పేలవడం, ఒక 1 by 1 బ్లాస్ట్ అనేది చోటు చేసుకుంది. అయితే లోపల చిక్కుకుపోయిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఫైర్ అంటే అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కేవలం ఇక్కడ కనిపిస్తున్నటువంటి సింగిల్ చాలా తక్కువ స్పేస్తో కనిపిస్తున్నటువంటి షెల్టర్ ఏదైతే ఉందో అందులో నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అప్పటికే అక్కడ మంటలు పూర్తిగా స్ప్రెడ్ అయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా బయటకు రాలేకపోయారు. దాంతోనే దాదాపు లోపల ఉన్నటువంటి 17 మంది 21 మంది లోపలుంటే 4 ప్రాణాలతో బయటపడ్డారు. 17 మంది కూడా పూర్తిగా
మంటల్లో చిక్కుకుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ 17 మందిని ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పరిస్థితి ఉంది. అప్పటికే ఊపిరాడక వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ విషయాన్ని చాలా ముందే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు ఉండొచ్చు. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సమయంలో పోలీసులు వైద్యులు కన్ఫర్మ్ చేయడం జరిగింది వీళ్ళు అప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం ఈ ప్రాంతానికి మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్రాంతం అనేది చార్మినార్కు చాలా అతి సమీపంలో ప్రాంతం ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ఆ ప్లేస్ అనేది ఉంటుంది. మనకు పక్కనే ఆ విజువల్స్లో ఒకసారి గమనించినట్లయితే మనకు ఎదురుగా కనిపిస్తుంది చార్మినార్. కేవలం జస్ట్ ఒక 100 మీటర్ల దూరం కూడా ఉండకపోవచ్చు ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్రాంతానికి చార్మినార్కు. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. అయితే ఇవాళ ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత కొంత బ్యారికేడ్స్ను విధించారు. బ్యారికేడ్స్ను వేసి పూర్తిగా రాకపోకలు వాహనదారులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా రెస్ట్రిక్షన్స్ విధించారు. అయితే దీనికి సంబంధించి చోటు చేసుకున్నటువంటి ఇన్సిడెంట్ మీద అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ ఆఫీసర్లు మాత్రం తమకు ఇన్ఫర్మేషన్ అనేది అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇమ్మీడియట్గా మంటలను కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము. లోపల ఆల్రెడీ చిక్కుకుపోయినటువంటి 17 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, వాళ్ళు కేవలం లోపల ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఆ ఓపెన్ ప్లేస్ అంతా కూడా కవర్ అయిపోయి ఉండటంతో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో బయటకు రాలేక ఇమ్మీడియట్ ఊపిరాడకపోవడం కారణంగానే ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇక ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి దగ్గర మనం ఒకసారి లోపల నుంచి ఇటు ఫైర్ ఫైటర్స్ బయటికి తీసుకొచ్చినటువంటి సిలిండర్స్ అనేవి చూడొచ్చు. పూర్తిగా బ్లాస్ట్ అయిపోయినటువంటి ఆ సిలిండర్లు, లోపల ఉన్నటువంటి సిలిండర్లు కూడా మొత్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. సిలిండర్ ఒకసారి పరిస్థితి అనేది అది ఎంత రకంగా లోపల అనేవి బ్లాస్టులు జరిగాయి అనేది కూడా ఈ సిలిండర్ని చూస్తే అర్థం అవుతుంది. సో ఇలా భారీ అగ్ని ప్రమాదం అనేది జరగడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణమైనటువంటి ఆ పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపున తాము అటు ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామనేటువంటి విషయాన్ని ఒకవైపున ఇటు ఫైర్ ఫైటర్స్ అలాగే ఫైర్ డీజీ నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా తెలియజేసినప్పటికీ కూడా ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఇప్పటికే చనిపోయిన వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా క్లియర్గా ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ ఇంజన్లు అనేవి రావటం ఆలస్యమైంది. అక్కడ అనేక రకాల టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. చాలా నిర్లక్ష్యం వహించారు అనే దాని మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సమాచారం కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఇన్సిడెంట్కు సంబంధించి కూడా ఇప్పటికే వైపున మనం ఒకసారి ఆ విజువల్స్లో గమనించవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ స్నేహ మెహ్రా అనే విషయ పరిస్థితిని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపున లోకల్గా ఉన్నటువంటి పోలీసులు పూర్తిగా సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు సంబంధించినటువంటి సిబ్బంది అలాగే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. సో మనకి మెయిన్ ఎంట్రీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రధానమైన ఎంట్రీ ఏదైతే ఉందో లోపలికి ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే మాత్రం మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఉంటుంది. కానీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా ఈ ఎంట్రీ అనేది పూర్తిగా దట్టమైనటువంటి మంటలతో అలుముకుపోయినటువంటి పరిస్థితి. సో ఇందులో నుంచి వాళ్ళందరూ కూడా రాలేకపోయిన కారణంగానే పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద ఇప్పటికే ఘటనా స్థలం వద్దకు ఒకవైపున అజదుద్దీన్ ఓవైసీ ఆయన చేరుకోవడం జరిగింది. మరోవైపున ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఉదయాన్నే మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అధికారులు దీని మీద ఇప్పుడు అటు ప్రధాని మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపున ఇటు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి కొంత నష్టపరిహారాన్ని కూడా చెల్లించారు. మరోవైపున కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఇన్సిడెంట్ ఘటనా స్థలం వద్దకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చేరుకోబోతున్నటువంటి సమాచారం అయితే ఉంది. మొత్తానికి ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్స్లో ఇది చాలా మేజర్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. దీన్ని స్వయంగా ఫైర్ డీజీ నాగిరెడ్డి ఆయన స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ ఇట్లాంటి ఘటనలు అనేవి ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ అనేది మధ్యకాలంలో చోటు చేసుకోవడం అనేది మొదటిసారి దురదృష్టకరం. ఇట్లాంటి పరిస్థితులు అనేవి ఇంకా మీదట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్తున్నప్పటికీ ఒకవైపున ప్రాణాలు కోల్పోయినటువంటి ఫ్యామిలీస్ మాత్రం ఇది కేవలం నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకుంది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇక్కడ కనుక ఫైర్ అధికారులు ఫైర్ ఇంజన్లు కనుక చేరుకొని ఇమ్మీడియట్ గా తక్షణమే అటు సహాయక చర్యలను స్టార్ట్ చేసినట్లయితే ఇంత నష్టం జరగకపోయి ఉండొచ్చు అనేది ప్రాణాలు కోల్పోయినటువంటి ఫ్యామిలీస్ చెప్తున్నటువంటి మాట. రైట్ రత్న, థ్యాంక్ యూ.